నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మునీర్ పాకిస్తాన్ వస్తున్న కాచుకో ఓవైసీ తొడగొట్టి సవాల్ చేశాడు. మునీర్ ఏ కలుగులో దాక్కున్నాడు? మా ఎంపీ, మా హైదరాబాద్ ఎంపీ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు నీకు. ఉగ్రవాదం పేరుతోటి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే మునీర్ నీ ఆటలు ఇక సాగవు. ఇన్నాళ్ళకి ఓవైసీ బయటకు వచ్చాడు. ఓవైసీలోని ఆ హ్యూమెన్ యాంగిల్ బయటకు వచ్చింది, మానవీయ కోణం. చనిపోయిన 26 మంది ప్రాణాల గురించి మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమైన ఓవైసీ ఒకటే మాట అన్నారు, నా సోదరులను మీరు పొట్టన పెట్టుకున్నారు. నువ్వు మతం పేరుతోటి ఏదో ఇక్కడ విధ్వంసం సృష్టించాలనుకుంటే తిప్పి 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 కొడుతుంది భారతదేశం. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ ఓవైసీ ప్రధానమంత్రి అప్పచెప్పిన ఒక బ్రహ్మాండమైన బాధ్యతతోటి 4-5 దేశాలు వెళ్తున్నారు. ఈ టెర్రరిజం, దాని పర్యవసానాలు ఇవన్నీ చెప్పి ఆ దేశాల్లో మాట్లాడి, ఆ దేశాల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ తోటి అలాగే అడ్మినిస్ట్రేషన్స్ తోటి మాట్లాడి ఉగ్రవాదం ఎంత చేటో వివరిస్తున్నారు. ఓవైసీకి ఇంత గొప్ప ఆనర్ దొరికింది. తన రాజకీయ ప్రత్యర్థి మోడీ ఆయన్ని స్వయాన పిలిచి, ఓవైసీ ఇది మీ భుజాల మీద ఇంత పెద్ద బాధ్యత ఉంది, 54 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, వాటిల్లో ప్రస్తుతానికి ఒక 6-7 దేశాల్లో అయితే ఈ పర్యటన నడుస్తుంది, మొత్తం అవే కాకుండా మిగిలిన దేశాల్లో కూడా చెప్పండి భారతదేశం ఉగ్రవాదం కారణంగా ఎంత సఫర్ అయిందో చెప్పండి. ఓవైసీ కూడా ప్రధానమంత్రి మోదీ నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన బయలుదేరి ఆయన వెళ్ళారు. అండ్ ఆయన వార్న్ చేశారు పాకిస్తాన్కి, పిచ్చవేషాలు ఇస్తే పుచ్చలు ఎగిరిపోతాయి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మునీర్, యు ఆర్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్, హమారా ఓవైసీ సాబ్. ఇవాళ దేశం ఈ మాట అంటుంది, మా ఓవైసీ అని. ఇన్నాళ్ళు ఆయన్ని మజ్లిస్ అధినేత ఓవైసీ అన్నారు, ఇవాళ దేశం ఆయన్ని ఓన్ చేసుకుంది. సో మునీర్, నువ్వు యూనిఫామ్ వేసుకొని జిహాదీ యాక్టివిటీస్ చేస్తే ఓవైసీ ఊరుకోడు. హైదరాబాద్లో ఉన్న స్లీపర్ సెల్స్ని చిటికేసి ఏరేయటానికి ఇవాళ ఆయన సైన్యం, మజ్లిస్ సైన్యం సిద్ధంగా ఉంది. ఇది మీరు సంతోషించాల్సిన విషయం కాదు, మీకు ఖచ్చితంగా మీకు బాధ కలిగించే విషయమే మునీర్. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ కోర్చి స్లీపర్ సెల్స్ని జాగ్రత్తగా భారతదేశం పంపించి, అందున హైదరాబాద్కి ఎక్కువ పంపించి మీరు చేస్తున్న అరాచకానికి అడ్డుకట్టవేయటానికి అతడే ఒక సైన్యం. ఇదేదో సినిమా టైటిల్ కాదు, నిజంగానే ఓవైసీ ఒక్కడే ఒక ఆర్మీలాగా దిగాడు. చెడు కూడా ఆడతాడు, చెండాడుతాడు, రెడీగా ఉండండి. ఇంకా ఏం మాట్లాడారు ఓవైసీ? ఆయన భారత ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేశారు. హీ అడ్జస్ట్ ద ఇండియన్ గవర్నమెంట్ టు సీజ్ ద ఆపర్చునిటీ ప్రజెంటెడ్ బై స్పాంటేనియస్ యాంటీ పాకిస్తాన్ ప్రొటెస్ట్ ఇన్ కాశ్మీర్ ఫాలోయింగ్ ద పహల్గామ్ అటాక్ తర్వాత యాంటీ పాకిస్తాన్ నిరసనలు, అంటే పాకిస్తాన్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని ఒడిసి పట్టుకోండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలాగే హోంమంత్రి అమిత్ షాకి కూడా ఆయన చెప్పారు. హీ అడ్వైజెస్ PM మోడీ అండ్ అమిత్ షా టు ఎంబ్రేస్ కాశ్మీరీస్ బై ఎన్ష్యూరింగ్ దైర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ వైల్ సైమల్టేనియస్లీ కన్ఫ్రంటింగ్ పాకిస్తాన్స్ డీస్టెబిలైజింగ్ యాక్టివిటీస్. ఒక పక్క పాకిస్తాన్ చేస్తున్న విధ్వంస, వినాశకర, విభజిత, మత దుర్మార్గమైన రాజకీయాలని అడ్రస్ చేస్తూనే మరోపక్క కాశ్మీరీ యువతకి సంబంధించిన వాళ్ళ హక్కులు, కాశ్మీరీల హక్కులు, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ, ఇదంతా కూడా ఇవ్వండి మీరని. ఓవైసీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆల్ పార్టీ డెలిగేషన్ ఫర్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ అగైన్స్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. సీమాంతర ఉగ్రవాదం మీద ఇవాళ అన్ని పార్టీల డెలిగేషన్లో ఓవైసీ కూడా ఉన్నారు. ఆయన కేవలం ఒక్కరే కదా, ఆయన పార్టీ నుంచి ఒక్కరే పార్లమెంట్లో ఉన్నారని కదా అని చూడలేదు ప్రధానమంత్రి మోడీ. కానీ ఆయన్ని ఇంక్లూడ్ చేశారు, శశి థరూర్ గారిని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఓవైసీ మీద అయితే ప్రత్యేకమైన బాధ్యత అప్పచెప్పారు. ఆయన మాటకి విలువ ఉంటుంది ఇస్లామిక్ నేషన్స్లో. ఖచ్చితంగా ఈ డిప్లొమాటిక్ అవుట్రీచ్ దీంట్లో భాగంగా ఆయన చాలా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. On Saturday pointed out that the spontaneous protests in Kashmir following the Pahalgam terror attack signaled a clear rejection of Pakistan by the local population antune he advised PM and the Union Home Minister Amit Shah to use this as an opportunity to adapt Kashmiris. ఓన్ చేసుకోండి, కాశ్మీరీస్ అంటే బయట వాళ్ళు కాదు, ఇముడ్చుకోండి, మన జనాభాలో ఇముడ్చుకోండి, మన వ్యవస్థలో ఇముడ్చుకోండి, మన ఆలోచనలో ఇముడ్చుకోండి, మన థాట్ ప్రాసెస్లో అండ్ మన యాక్టివిటీస్లో వాళ్ళని కలుపుకొని పోయండి. అండ్ ఫస్ట్ టైం ఓవైసీ ఎంత డిప్లొమాటిక్గా, ఈజ్ అ బారిస్టర్ అండి, ఆయనకి తెలియక కాదు, తప్పనిసరి ఆయన ఒక రాజకీయ పార్టీ నడుపుకుంటున్నాడు కాబట్టి ఒకసారి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఆయన ప్రసంగించి ఉండవచ్చు లోగడ. బట్ ఈరోజు ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఓవైసీ ఎమర్జ్ అవటం ఇక్కడ చూడాలి. మునీర్, ఇన్నాళ్ళు నువ్వు ఓవైసీ లాంటి వాళ్ళ మీద బ్యాంక్ అయ్యావు, ఇక మీద నీ ఆటలు సాగవు, ఆయన స్పష్టంగా చెప్పేశాడు ఆ విషయం. అండ్
ది సెంటర్ కంటిన్యూ. ఆయన ఏమన్నానంటే ఈ ఆపర్చునిటీని కాశ్మీరీస్ని మనలో ఇముడ్చుకోవటమే కాకుండా పాకిస్తాన్తో ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, మీరు లడాయి పెట్టుకోవాల్సిందే, ఘర్షణకు దిగాల్సిందే. వాడు కాలు రువితే, వాడు రాళ్ళు రువితే మీరు మొత్తం కబ్జా పెట్టి డిస్మాంటిల్ చేయాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఆపర్చునిటీ ఫర్ ద గవర్నమెంట్, ఫర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఫర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. దే షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ ప్రాపర్లీ. యూ షుడ్ డెఫినెట్లీ కాన్ఫరెంట్ పాకిస్తాన్, బట్ యూ షుడ్ ఆల్సో అడాప్ట్ కాశ్మీరీస్ అని అన్నాడు. అండ్ వెన్ ఆస్క్డ్ టు క్లారిఫై వాట్ హీ మెంట్ బై అడాప్టింగ్ కాశ్మీరీస్, ఏంటి అడాప్టింగ్ కాశ్మీరీస్ అని అడిగారు, మీడియా అడిగింది ఆయన ఢిల్లీలో. ఆయన ఏమన్నారంటే దే షుడ్ గెట్ దేర్ రైట్స్, కాశ్మీరీ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి అటాక్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల మీద అటాక్స్ జరగకూడదు. ఆల్ దిస్ షుడ్ బి డన్. We should not lose this opportunity. Don't leave the Kashmiris to their fate. Adopt them. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేమాకండి, వాళ్ళని మనతో పాటు కలుపుకుని. ఆయన కాశ్మీరీ స్టూడెంట్స్ అంటే అన్నది కేవలం ముస్లిమ్స్ గురించే కాదు. మునీర్, ఎంబడే భుజాలు తడుకోకు, భుజాల మీద ఏవో స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చొక్కా ఉందో లేదో కూడా తెలియదు, ఆ బంకర్లో పడి ఏడుస్తున్నావు కాబట్టి ఆ చొక్కా ఉందో లేదో కూడా నీకు తెలియదు, ఆ యూనిఫామ్. సరే, భుజాలు తడుకోకు. ఆయన కాశ్మీరీ అంటే అందరూ ఉన్నారు అక్కడ. హిందువులు ఉన్నారు, మైనారిటీ హిందువులు ఉన్నారు, మైనారిటీ బుద్ధిస్టులు ఉన్నారు, మైనారిటీ జైన్స్ ఉన్నారు, మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆయన మాట్లాడింది. లార్జర్ స్పెక్ట్రంలో ఆయన మాట్లాడారు. కాలింగ్ అవుట్ పాకిస్తాన్స్ యాక్టివిటీస్ టు ఫొమెంట్ ఇన్స్టెబిలిటీ అండ్ కమ్యూనల్ డివైడ్ ఇన్ ఇండియా, ఐ సెడ్ యూ కెన్ నెవర్ ట్రస్ట్ పాకిస్తాన్ యాజ్ లాంగ్ యాజ్ ది పాకిస్తానీ డీప్ స్టేట్, పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ మిలిటరీ సబ్జెక్టివ్ ఈస్ టు డీస్టెబిలైజ్ భారత్. ఇవాళ దాకా హిందుస్థాన్ అని మాట్లాడిన ఓవైసీ మొట్టమొదటిసారి భారత్ అన్నాడు. భారత్ మాతాకి జై అన్నాడు, మోదీకి జై అన్నాడు ఇంతకుముందు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ భారత్ అనే మాట వాడాడు. జనరల్గా ఓవైసీ నోటి నుంచి భారత్ అనే మాట ఇదివరకు వచ్చేది కాదు, హిందుస్థాన్ అని వచ్చేది. ఆయన అంటాడు పాకిస్తాన్ డీప్ స్టేటు, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తానీ మిలిటరీ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటే, భారతదేశాన్ని ఛిద్రం చేయాలి, అస్థిరపరచాలి. ఆయన 7-member ఆల్ పార్టీ డెలిగేషన్ షెడ్యూల్ టు విజిట్ సెవరల్ కీ పార్ట్నర్ నేషన్స్ ఇంక్లూడింగ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్. అది తెలిసిందే, మొత్తం 7 మెంబర్స్లో ఆ డెలిగేషన్లో, ఆల్ పార్టీ మీటింగ్ డెలిగేషన్లో ఆయన ఉన్నారు, ఓవైసీ ఉన్నారు. ఆయన చాలా కీ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఆఫ్ భారత్, వాళ్ళతోటి కలవబోతున్నారు, మాట్లాడబోతున్నారు. అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి కూడా వెళ్ళబోతున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ లింక్ టు ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ ఆన్గోయింగ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్రస్ చేయడం కోసం భారతదేశం చేస్తున్న ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ అఫిలియేషన్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ డీటెయిల్డ్ మీటింగ్ బిఫోర్ లీవింగ్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఇదేదో పార్టీలను పిలిచి మాట్లాడటం కాదు, మా ప్రధాని, మా హోంమంత్రి అందరినీ కలుపుకొని ఇది మనందరి సమిష్టి బాధ్యత అని చెప్పి పిలిచి ఆదరంగా ప్రేమతోటి చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు. ఇది మాకు టాస్క్, మేము దీన్ని అడ్రస్ చేయాలి. ఇవాళ ఆయన ఏంటో ఆయన నిరూపించుకోబోతున్నారు. పులుకడిగిన ముత్యంలాగా ఆయన బయటికి రావాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఆయన్ని చాలా సమాజంలోని చాలా వర్గాలు ఆయన్ని నిందించాయి. ఆయన ముస్లిం ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తున్నారని వాళ్ళ తమ్ముడు మాట్లాడాడు అప్పుడెప్పుడో. ఒక్కసారి ఒక 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మొత్తం 100 కోట్ల మంది హిందువుల్ని లేపేస్తాను. ఇవాళ ఆ మాటలు లేవు. అండ్ అదృష్టవశాత్తు ఆయన తమ్ముడు కూడా ఎక్కడ ఏం మాట్లాడట్లా. ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఆయన మాట్లాడలే. ఈయన సీజన్డ్ పాలిటీషియన్, ఒక పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం నడుపుతున్నాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఆయన ఏమాట్లాడుతున్నాడంటే ఈచ్ డెలిగేషన్ విల్ ఇంక్లూడ్ ఎంపీస్ ఫ్రమ్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్, prominent leaders and seasonal diplomats. The outreach follows Operation Sindoor, launched on May 7th in response to April 22 Pahalgam terror attack and claimed 26 lives. సో మొత్తానికి ఓవైసీ చెప్పింది ఏంటంటే మునీర్కి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాడు, షహబాజ్ షరీఫ్కి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాడు, అలాగే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్కి ఇచ్చాడు, వాళ్ళ రైల్వే మినిస్టర్ అబ్బాసీకి ఇచ్చాడు, అండ్ వాళ్ళ సెనేటర్, ఆవిడ లేడీ సెనేటరు, ఒక ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్ వెరీ లర్న్డ్ లేడీ పార్లమెంటేరియన్, ఆవిడ పేరు జాయా ఖాన్, ఆవిడకి కూడా ఒక సందేశం ఇచ్చాడు. ఇంకా ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ కూడా ఇచ్చాడు. నీ ఒక్కడికే కాదు వాళ్ళందరికీ ఆయన ఓవైసీ ఇచ్చాడు, కలిపిచ్చాడు, అందరికీ కలిపి ఒకటే మాటలు చెప్పాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మునీర్, మాకు మా ఓవైసీ ఉన్నాడు, ఇన్నాళ్ళు ఆయన్ని బూచిగా చూపించి నువ్వు వాడిన నాటకాలకి ఇంకా తరపడినట్టే.